ఇవి కాకుండా చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తే హాస్పిటల్స్ అన్నింట్లో ఎఫిషియన్సీ పెరిగింది. దీనివల్ల ఐఎంఆర్ అయితే 37 ఉండేది 14-15లో ఇప్పుడు 10.51కు తగ్గింది. ఎంఎంఆర్ 83 ఉంటే 65.81 తగ్గింది. ఇంకో పక్క 4 ANC ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ 74 నుంచి 81 పెరిగింది. సర్జరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో 4.39 లక్షలుంటే 11,99,000 పెరిగింది, 173%. ల్యాబ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ క్రోర్స్లో 1.48 crores 3.25 crores అంటే 120% పెరిగింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 97 నుంచి 99.2% పెరిగింది. ఫుల్లీ ఇమ్యునైజేషన్ 1 to 5 years 79.78 నుంచి 112.95 పెరిగింది. ఫుల్లీ ఇమ్యునైజేషన్ 0-1 years 95.07 నుంచి 101.22 పెరిగింది. అవుట్ పేషెంట్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ 4,36,00,000 నుంచి 6,58,00,000 పెరిగారు, 51%. మలేరియా కేసులు 21,077 నుంచి 5,630 తగ్గింది, 73%. ఎన్క్యూఎస్ సర్టిఫికేషన్ డిస్ట్రిక్ట్ బిలో హాస్పిటల్స్లో 34 ఇప్పటికీ జరుగుతున్నాయి. పర్ క్యాపిటా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 5,770 రూపాయల నుంచి 587 తగ్గింది, 90% తగ్గింది. ఒకప్పుడు ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి 5,770 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే హాస్పిటల్ కోసం అది 587 అయింది, 90%. రేపు నేను చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ వస్తే, మోస్ట్ లివబుల్ కండిషన్స్ వస్తే స్టాండర్డ్స్లో ఇంకా తగ్గే అవకాశం వస్తుంది. డ్రాప్అవుట్ రేట్ ప్రైమరీ 6.57 ఉంటే ఇప్పుడు 0కి వచ్చింది. డ్రాప్అవుట్ రేట్ అప్పర్ ప్రైమరీ 5.47 నుంచి 0.43కి వచ్చింది. డ్రాప్అవుట్ రేట్ సెకండరీ 3.81 ఉంటే 3.44కి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే సబ్స్టాన్షియల్గా అన్ని డిపార్ట్మెంట్లు పికప్ అయినాయి, పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్, ఇట్ ఈస్ ఎ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. ఆల్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది 275 ఎకరాల్లో. ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ సర్టిఫికేషన్ కానీ, రెగ్యులేషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా సింగిల్ విండో పెట్టి ఒక క్యాంపస్లో ఇవన్నీ ప్రమోట్ చేసే పరిస్థితి వచ్చారు. భవిష్యత్తులో ఎక్కడికి పోయే పని లేకుండా ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా విశాఖపట్నం మెడ్టెక్ పార్క్లో మనం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇందులో 10 నేషనల్ ఆర్గనైజేషన్స్, 4 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంకొక పక్క సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్ని చేసే పరిస్థితి వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి రీసెర్చ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్టిఫికేషన్ కానీ, నాలెడ్జ్ కానీ అన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక ప్లేస్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎక్కడా లేదు. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీ వీఆర్ ఏబుల్ టు క్రియేట్. ఇది ఇండియాకే కాకుండా ప్రపంచానికే మోడల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేశాం. ఇది ప్రీ స్కూల్ కింద దీన్ని డిసిగ్నేట్ చేస్తున్నాం. 93% ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్లో ఈరోజు డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, ఎలక్ట్రిసిటీ ఉంది. 100% వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇది చేస్తాం. 22,32,000 మంది పిల్లలకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇస్తున్నాం.